మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ ఫ్లాపుల్లో ఉన్నారు. ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చి టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వాళ్ళందరి కెరీర్ డల్ అయిపోయింది. ఈ క్రేజీ టెక్నీషియన్స్ క్యాచీ ట్యూన్స్ ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సక్సెస్ కు ఎందుకు దూరం అయ్యారు? ఓజీ రిలీజ్ కి ముందు తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తమన్ కు ఓ రేంజ్ లో హైప్ ఇచ్చాడు. సినిమాకు దర్శకుడు సుజిత్ తమన్ ను హీరోలుగా అభివర్ణించాడు. సక్సెస్ మీట్ లో తమన్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించాడు. ఇదంతా జరిగి 5 నెలలు కాకుండానే తీవ్ర విమర్శలు ఫేస్ చేస్తున్నాడు తమన్. ఓజీని మ్యూజిక్ తో హిట్ చేసిన తమన్ మళ్లీ మొదటికొచ్చాడు. అఖండ 2 ఫస్ట్ సాంగ్ తాండవం ఓకే అనిపించుకున్నా సెకండ్ సాంగ్ జాజికాయ ఫ్యాన్స్ కు కూడా నచ్చలేదు. రొటీన్ బీట్ తో బోర్ కొట్టించాడు అంటూ తమన్ పై మండిపడ్డారు. బాలయ్య సినిమా ఏదైనా తమన్ ఇచ్చిన ఆర్ఆర్ ప్లస్ అయింది. అయితే అఖండ 2 విషయంలో బ్యాక్గ్రౌండ్ కూడా వర్కౌట్ కాలేదు. తమన్ మ్యూజికల్ హిట్ ఇచ్చి చాలా కాలమైంది. తెలుసు కదా అఖండ 2, రాజాసాబ్ వంటి ఫ్లాపులతో తమన్ పనైపోయింది అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. చేతిలో 4-5 సినిమాలున్నా మ్యూజికల్ హిట్ ఇచ్చే మూవీ ఏదో చూడాలి మరి. దేవిశ్రీ మ్యూజికల్ హిట్స్ ఇస్తే కంటిన్యూస్ గా ఇస్తాడు, లేదంటే ఒక్కటి కనిపించదు. పుష్ప 2 తండేల్ తర్వాత ఈ టాలెంటెడ్ టెక్నీషియన్ నుంచి సరైన మ్యూజికల్ హిట్ పడలేదు. తండేల్ తర్వాత దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఒక్కటి హిట్ కాలేదు. కుబేరా తెలుగులో ఓకే అనిపించుకున్నా తమిళంలో డిజాస్టర్ అయింది. కన్నడ మూవీ జూనియర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ పాటలు నిరాశనే మిగిల్చాయి. క్యాచీ ట్యూన్స్ కు పెట్టింది పేరైన దేవిశ్రీ ఈ మధ్య కాలంలో ఒక్క క్యాచీ సాంగ్ ఇవ్వలేకపోయాడు. గబ్బర్ సింగ్ ఆడియోతో పోల్చుకుంటే ఉస్తాద్ డిసప్పాయింట్ చేసింది. విక్రమ్, జైలర్, లియో వంటి హిట్స్ తో అనిరుద్ రెమ్యూనరేషన్ కూడా బాగా పెరిగిపోయింది. టాప్ ప్లేస్ లో ఉన్న రెహమాన్ ని దాటేశాడు. పారితోషికం పెంచిన తర్వాత ఈ యంగ్ టెక్నీషియన్ నుంచి మ్యూజికల్ హిట్ పడలేదు. విక్రమ్, జైలర్, లియో వంటి హిట్స్ తో ఈ కుర్ర టెక్నీషియన్ రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. అయితే తెలుగు మూవీ దేవర తర్వాత అనిరుద్ సక్సెస్ చూడలేదు. రజనీకాంత్ 2 సినిమాలు కూలీ, వెట్టయాన్ ఫ్లాప్ అయ్యాయి. కూలీ ఐటెం సాంగ్ ట్యూన్ ఆకట్టుకున్న సినిమాకు ఉపయోగపడలేదు. మదరాసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి పేలవమైన ట్యూన్స్ ఇచ్చాడు అనిరుద్. ఎన్ని ఫ్లాప్ సాంగ్స్ ఇచ్చినా క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని అనిరుద్ సొంతమే. నాని ది ప్యారడైజ్, జైలర్ 2 తో పాటు కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాకు షారుఖ్ కింగ్ తో పాటు బన్నీ, లోకేష్ కనకరాజ్ మూవీ కూడా అనిరుద్దే మ్యూజిక్ డైరెక్టర్. కీరవాణి హిట్ మూవీ ఏది అంటే రాజమౌళి సినిమా మాత్రమే కనిపించేది. అయితే ఆ మధ్య బింబిసారా, నాసామి రంగాతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మ్యూజిక్ ఇచ్చిన లవ్ మీ, హరిహర వీరమల్లు ఫ్లాప్ అయ్యాయి. వీరమల్లు ఆర్ఆర్ బాగున్నా ట్యూన్స్ ఏ మాత్రం ఇంప్రెస్ చేయలేదు. రాజమౌళి వారణాసికి కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నా ఈ సినిమా రావడానికి ఏడాది పడుతుంది. ఈలోగా చిరంజీవి విశ్వంభర రిలీజ్ కానుంది. తనదైన మార్క్ మ్యూజిక్ తో కీరవాణి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఇలా తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఫ్లాపుల్లో ఉన్నారు.